వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇటీవల కాలంలో అక్కినేని అఖిల్ వైఫ్ జైనబ్ గారు అయితే బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ కి ఎవరెవరు వచ్చారు, ఎంత ఘనంగా చేసుకున్నారు, ఎవరెవరు రాలేదు అన్నట్లు చూసుకున్నట్లయితే కనుక అక్కినేని ఫ్యామిలీ నుంచి అయితే చాలా మంది రావడం అయితే జరిగింది. ముఖ్యంగా నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు రావడం జరిగింది. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కి ముందే కొంచెం ఆ ప్లానింగ్స్ చేయడం కానివ్వండి, ఇంకా ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని పిలిస్తే బాగుంటుంది, ఇంకా ఎలా సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అలా ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకోవడము అండ్ చాలా ఘనంగా చేయడము. కానీ ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏది చేసుకున్నా కానీ కొంచెం సీక్రెట్ గా అయితే చేసుకుంటూ ఉన్నారు. బట్ కొన్ని పిక్స్ అయితే బయటకు రావడం అయితే జరిగింది. అవి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా గానీ. అండ్ ఇటీవల కాలంలోనే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడము, ముందుగా నాగ చైతన్య గారు శోభితని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా అక్కినేని అఖిల్ గారు జైనబ్ గారిని అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్నాక కూడా అంటే అన్ని కలిసి రావడము, ఇంతకు ముందు కొంచెం ఆ ఫ్యామిలీలో వాళ్ళకి కొన్ని ఫ్లాప్స్ రావడము, అదే విధంగా కొన్ని మనం హైడ్రా టెన్షన్ అని చెప్పేసి అది కూడా చూసాము. అండ్ ఎన్కన్వెన్షన్ అది ఆ న్యూస్ కూడా మనం అయితే చూసాము. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేయొద్దు కాబట్టి ఆయన ఎవరెవరు రాలేదు అన్నట్లు చూసుకున్నట్టయితే కనుక శోభిత గారు ఈ ఈవెంట్ కి అయితే రాలేకపోయారు, ఈ సెలబ్రేషన్ కి అయితే రాలేకపోయారు. మరి ఎందుకు రాలేరు అని అంటే కనుక తను అయితే కొంచెం షూటింగ్ లో కొంచెం అవుట్ ఆఫ్ లో బిజీ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అండ్ ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కి అయితే రాలేరు అన్నట్లయితే తెలుస్తూ ఉంది. జైనబ్ గారిని అఖిల్ గారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ అక్కినేని ఫ్యామిలీలో కళ వచ్చింది, ఇంకా అందరికీ కలిసి వస్తుంది అన్నట్లు చాలా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన కూలీ మూవీలో కూడా నాగార్జున గారికి ఆ యాక్టింగ్ ఎలివేషన్స్ కూడా ఇప్పుడు ఎంత సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో మనం అయితే చూసాము. ఈవెన్ మన రజనీకాంత్ గారి కన్నా ఇప్పుడు నాగార్జున గారిని ఎంత ఎలివేట్ చేస్తున్నారు, ఎంత హైలైట్ చేస్తున్నారు అనేది కూడా మనం అయితే చూస్తూనే ఉన్నాము. అంటే వీళ్ళిద్దరు ఇంకా అడుగు పెట్టాక ఒక లక్ష్మి కళ వచ్చిందని చెప్పుకోవాలి అంటూ సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయితే అవుతూ ఉంది. జైనబ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా అయితే చేసినట్లు తెలుస్తూ ఉంది. కానీ ఏది చేసినా కానీ ఇటీవల కాలంలో వాళ్ళు కొంచెం సీక్రెట్ గా చేసుకోవడమే అభిమానులకు కొంచెం నచ్చట్లేదు. అంటే మినిమం అంటే కొన్ని ఏవైతే కొంచెం ప్రెస్ మీట్ లాంటివి కానివ్వండి, అంటే ఈ మీడియా ఇన్విటేషన్ కానివ్వండి, అవి కూడా లేకుండా చేసుకోవడం అనేది కొంచెం అభిమానులకు బాధాకరంగా అయితే ఉంది. అంటే వాళ్ళు కూడా ఏదైనా ఇన్విటేషన్ ఉంటే వాళ్ళు కూడా అక్కడికి దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆనందపడుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎవరు మ్యారేజ్ చేసుకున్నా కానివ్వండి, ఎంగేజ్మెంట్ చేసుకున్నా కానివ్వండి, ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నా కానివ్వండి, కొంచెం సీక్రెట్ గా చేసుకోవడం అనేది ఇంకా అభిమానులకు కొంచెం బాధాకరంగా ఉందని చెప్పుకోవాలి. బట్ ఎనీవేస్ తనైతే ఈ సెప్టెంబర్ 9న చాలా ఘనంగానే సెలబ్రేషన్ చేసుకుందని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 9న తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అక్కినేని అఖిల్ గారితో మొట్టమొదటిసారి అంటే మ్యారేజ్ అయిన తర్వాత తన హస్బెండ్ అఖిల్ గారితో అయితే సెలబ్రేషన్ చేసుకోవడం తనకైతే ఎంతో హ్యాపీగా ఉంది అంటూ అయితే తను కూడా సోషల్ మీడియాలో అయితే తను కూడా చెప్పుకుంటూ అయితే వచ్చింది. అదే విధంగా ఇంకా అక్కినేని ఫ్యామిలీలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిసారి చిన్న కోడలతో ఇలా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంటూ కూడా అక్కినేని ఫ్యామిలీ నుంచి కొందరు సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పుకోవడం కూడా, తనకి కొన్ని విషెస్ కూడా చేయడము, అంటే సెలబ్రిటీస్ నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి తనకు కొందరు విషెస్ చేయడము, అదే విధంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి కొందరు విషెస్ చేయడము, తన ఫ్రెండ్స్ ఇంకా బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంచెము విషెస్ అయితే చేయడము, ఇలా తనకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో అంటే తను అడుగు పెట్టిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అందరికి కలిసి రావడం అనేటివి అందరికీ చాలా హ్యాపీగా అయితే ఉంది. కానీ ఇదే క్రమంలో అక్కినేని అఖిల్ గారి మూవీ ఏదైతే లెనిన్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ కోసం కూడా అక్కినేని అభిమానులు అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఏమాత్రం అప్డేట్ అయితే లేదు. ఎప్పుడైతే ఆ టీజర్ వచ్చిందో ఇంకా టీజర్ తర్వాత ఇంకా ఎలాంటి ట్రైలర్ కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఈవెంట్ కానీ ఇంకా బయటకు రావట్లేదు అంటూ అయితే కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే కొందరైతే మూవీ కూడా ఆగిపోయింది, మూవీ మధ్యలోనే ఆగిపోయేలాగా ఉంది అంటూ కూడా కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. మరి ఏం జరిగింది ఏంటి అనేది అయితే తొందరలోనే వాళ్ళు కూడా కొంచెం ఏదైతే టీం ఉందో అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేయాలి. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ అక్కినేని అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులు అయితే చాలా రోజుల నుంచి అయితే ఈ మూవీ కోసం కూడా వెయిటింగ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కొంచెం ఫ్లాప్స్ ఉన్నప్పటికీ నాగార్జున గారి వల్ల కానీ, నాగ చైతన్య గారి వల్ల కానీ ఆ ఫ్యామిలీకి అయితే ఇంకా హైప్ అయితే వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏవైతే వచ్చాయో ఆ మూవీస్ మాత్రం ఎంత హిట్ అయ్యాయో మనం అయితే చూసాము. కూలీలో నాగార్జున గారిది కానివ్వండి, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నాగ చైతన్య గారి మూవీ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ కూడా చాలా బాగా ఆడాయని చెప్పుకోవాలి. ఎనీవేస్ బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రం చాలా ఘనంగా సక్సెస్ఫుల్ గా జరిగాయని చెప్పుకోవాలి.